సో మరి స్పెషల్ గెస్ట్ అన్నాను కదా, స్పెషల్ గెస్ట్ ఎవరంటే మన తెలంగాణ ఆడపడుచు ఆడపిల్ల. ఎవరో చెప్పేనా? సో ఈ మధ్యకాలంలోనే బిగ్ బాస్ అగ్ని పరీక్ష కంటెస్టెంట్ 15th వరకు ఉండి ఎంట్రీ సంగతి పక్కన పెడితే గట్టి పోటీ అయితే చాలా గట్టిగా ఇచ్చింది. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కల్కి. మాట్లాడదాం. సో తెలంగాణ ఆడబిడ్డ అన్నాను కదా, సో కల్కి గారు ఫస్ట్ హలో నమస్తే చెప్పిరా. నమస్తే. సో మరి బతుకమ్మ కాబట్టి ముందుగా మనం బతుకమ్మని మంచిగా పేర్చుకోవాలి కాబట్టి మరి దానికి కావాల్సిన తయారీ ఏంది అనేది కల్కిని అడిగి తెలుసుకుందాం. చెప్పురు మీరు. ఫస్ట్ మీకు ఏమి ఇవ్వాలి? పూలు ఇవ్వాలా లేదంటే ప్లేట్ ఇవ్వాలా? ఏమి ఇవ్వాలి? ఫస్ట్ తాంబాలం పెట్టుకోవాలి ఫ్రెండ్స్, బతుకమ్మ వేర్చాలంటే. సో దారాలు పెట్టుకోవాలన్నమాట. ఆ బతుకమ్మ కింద పడుతుంది కదా, సో దాన్ని స్టేబుల్ ఉంచనీకే ఇట్లా పెట్టుకోవాలి. మంచిగా సెట్ చేసుకొని ఇప్పుడు అంటే ఒకప్పుడు ఊర్లలో ఏం చేస్తున్నాయంటే సాప పెట్టి తంగడి పూలు తీసుకొని ఇట్లా ఇట్లా సాపకు పెట్టి పెడుతుండే. ఇప్పుడు అందరు ఏంటంటే ఫ్యాషన్గా దీని మీదనే పెట్టేస్తారు అనమాట. సో ఇప్పుడు మీకు ఈజీగా అర్థం కావడానికి అమ్మాయిలకు కూడా సో చూడండి ఒకసారి, ఓకేనా? అంటే ఎత్తుకుపోవడానికి కూడా బాగా ఎస్ వీలు ఉంటుంది కాబట్టి కొంచెం పొడుగు. అసలు బతుకమ్మ అంటే ఎక్కడి నుంచి దీని గురించి పుట్టు పూర్వతరం తెలుసా మీకు? తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ కదా, తెలంగాణ అంటేనే బతుకమ్మ కదా. ఎప్పుడెప్పుడు బతుకమ్మలు రెండు ఉంటాయి, సద్దల బతుకమ్మ, ఈ బతుకమ్మ అన్నమాట. ఈ బతుకమ్మ అయిపోయినాక సద్దల బతుకమ్మ వస్తుంది. సద్దల బతుకమ్మ రోజు ఏం చేస్తారంటే సద్దలు బాగా దంచి ఒక రొట్టెలు చేసి అందులో బెల్లం పెట్టి రోట్లో దంచి లడ్డూలు చేస్తారు. దేవుడికి అది ప్రసాదంగా పెడతారు అనమాట. తర్వాత ఇంటింటి ముందు కూడా ఇవి పెట్టి ఏం చేస్తారంటే ఇప్పుడు ఎందుకు ఇంటింటి ముందు గల్లీ గల్లీలో పెట్టి ఆడి మళ్ళీ ఇంకో ఇంటి దగ్గర పోయి ఆడి, సో ఇదొక పండగ లెక్క అనమాట ప్రతి ఒక్కరికి. బేసిక్ గా చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకి రోజు పండగనే ఉంటాయి, చేసుకుంటే అన్ని పండగలే. సో బతుకమ్మ బాగా పేరుస్తాం కదా. గౌరమ్మని మన ఇంటికి చుట్టూ లైక్ మన ఇంట్లో ఒక పూజ చేసి మహాలక్ష్మి వస్తున్నట్టు కాలు కడుగుతారు. పట్టుకున్న తర్వాత కాలు కడిగిన తర్వాత మన ఇంటి ముందు 3 రౌండ్లు తిరిగిన తర్వాత ఇక అంగడి ఉంటది కదా, బస్ స్టాండ్ అంగడిగా ఊర్లో అందరు కలిసి ఒక దగ్గర జమ అవుతారు కదా, అక్కడ బతుకమ్మ వేసి 4-5 గంటలు గట్టిగా ఆడి 4-5 గంటలే నిజంగా తెలుసా ఆల్మోస్ట్ ఉపవాసం ఉంటారు కదా. ఉపవాసం ఉంటారు, అది మన ఇష్టం యాక్చువల్లీ. నేనైతే ఏముండను, దేవుడి మనకేం చెప్పాడు కదా ఉపవాసం ఉండి చెయ్యమ్మా అని. మనం గట్టిగా తిని ఆడు మనస్ఫూర్తిగా చేస్తే చాలు అని తినకపోతే పడిపోతాం కదా. ఎస్. ఒకప్పుడు ఎట్లా అంటే నోరుతో వాడుతుండే పాటలు, అవును. ఇప్పుడు డీజే పాటలు డిచాక్ డిచాక్ అని చెప్పి వాడుతున్నారు, మజా వస్తలేదు. వచ్చా పాటలు? అట్లా పాటలు వచ్చా? నాకు బతుకమ్మ పాటలు ఏం రావు కానీ ఆడడం సూపర్గా ఆడతా. ఏదైనా కొంచెం లైన్ ఏమన్నా గుర్తుందా మీకు? అస్సలు లేదు ఫ్రెండ్స్, మీరు చెప్పండి నేను వాడతా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు చెల్లెలో ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో పాడు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. సప్పట్లు కొడుతున్నాయి కదా, ఇద్దరేమో ఉన్నాం కాబట్టి సప్పట్లు అంటే చేతులు బిజీ ఉన్నాయి కాబట్టి సప్పట్లు కొట్టలేని పరిస్థితి. ఎస్ ఎస్ ఎస్. అసలు బతుకమ్మ ఎందుకు ఆడతారంటే ఏమన్నా చెప్పిరా? మీ పేరెంట్స్ కానీ ఏమన్నా చెప్పిర్రా? అసలు ఎందుకు ఆడతారు అంటే ఆచారం ఏ నుంచి వచ్చింది? అది మన చిన్నప్పటి నుంచి వస్తుంది కదా. దాని గురించి ఏమన్నా స్పెషల్ ఏమన్నా? ఏమో ఎప్పుడు నేను కూడా అడగలేదు. బతుకమ్మ ఎప్పుడు వస్తుందా, గట్టిగా ఆడదామా, లంగమని వేసుకుందామా, లంగ జాకెట్లు వేసుకుందామా అనేది ఉండే. కానీ మస్తు ఉంటది కదా, అంటే ఊరంతా అంగట్ల జమ అవుతారు, మంచిగా అనిపిస్తుంటది. ఈ ఫ్లవర్స్ బాగున్నాయి కదా. అసలు సీతజడ పూలు అంటారు ఇది, సీతజడ పూలు అంటారు ఇది. సో మా ఊర్లో మేము స్కూల్కి, నేను ఊర్లో చదువుకున్నాను అనమాట, తెలుగు మీడియం 7th వరకు. సో అక్కడ మా మమ్మీ మాకు జుట్లు వేసి రిబ్బన్లు వేసి సీతజడ పూలు పెట్టి పంపించేది. కానీ వెల్వెట్ లాగా మంచిగా ఉన్నాయి, భలే ఉన్నాయి కదా. మీకు తెలియదా ఇవి? OMG చూడండి ఫ్రెండ్స్, ఊర్లో ఉట్టి పెరిగితే ఎన్ని తెలుస్తాయో మనకి. కరెక్టే. ఊర్లో ఉట్టి ఊర్లో పెరిగితే మరి ఎక్కడ ఉండి బతుకమ్మ వేరుస్తున్నది చూడండి కదా. ఇక్కడ వచ్చి నేర్పుతున్నా ఫ్రెండ్స్. ఊర్లో మనం ఆల్రెడీ అందరూ తెలిసిపోయింది కాబట్టి సిటీలో కూడా ప్రతి అమ్మాయి నేర్చుకోవాలి, బతుకమ్మ ఆడోళ్ళ ఫెస్టివల్ అందరూ మంచిగా చేసుకోవాలని చెప్పి మీకోసం నేను నేర్పిస్తున్నా ఫ్రెండ్స్. అసలు కల్కి ఎక్కడి నుంచి వచ్చింది అంటే మా అమ్మ దగ్గర నుంచి వచ్చిన, మా అమ్మ కడుపు నుంచి నేను అట్లా చెప్పా. అసలు కల్కి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో 15th కంటెస్టెంట్గా ఉండి మస్తు పోరాడిరు. ఎస్.
చాలా గట్టి పోటీ ఇచ్చారు. ఎస్. కానీ అంటే ఎంట్రీ ఇస్తావు అనుకున్నాను, కానీ ఎందుకు అంటే ఎక్కడ మతలబ్ జరిగింది అంటే చెప్తాం కదా, దేవుడు మనం ఒకటి అనుకుంటే పక్కది ఇస్తాడు, వేరేది ఇస్తాడు. సో మేబీ నాకు ఇంతకంటే మంచిదే రాసి పెట్టిండు అని చెప్పేసి అనుకుంటున్నా. బా వాటే పాజిటివ్. పాజిటివ్ ఉండాలి కదా, పాజిటివ్ లేకపోతే బతకలేం తెలుసా. కరెక్టే. ప్రతి ఒక్కరు అంతే. మీరు కూడా ఏదైనా అనుకుంటే అది జరగలేదు అనుకోండి, సో పాజిటివ్ ఉండండి. అంటే అంతకంటే బెస్ట్దే ఇవ్వచ్చేమో దేవుడు, కొంచెం టైం పడుతుంది బట్ ఇస్తాడు. ఈ దేవుని నమ్మకం యాన్ నుంచి వచ్చింది. సో ఐ బిలీవ్ అంటే బేసిక్గా నేను దేవుని చాలా తక్కువ నమ్ముతుండే అనమాట. తర్వాత ఏమైందంటే ఒక అన్న చెప్పిండు, నువ్వు దుర్గామాతని గట్టిగా మొక్కు అనుకుంది జరుగుతుంది అని చెప్పి. నా అసలు పేరు గీతా పార్వతి. గీతా పార్వతి. కల్కి ఎట్లా వచ్చింది? కల్కి అంటే ఇప్పుడు ఫేమస్ పేరు, ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్. లేదు, ఫస్ట్ నా పేరు వచ్చినాకనే సినిమా వచ్చింది. అవునా? అప్పుడే ఎవరు పెట్టిరు అసలు కల్కి? నేనే పెట్టుకున్నా. క్రియేట్ యువర్ ఓన్ డెస్టినీ అంటారు కదా. వా. సో నా రాత నేనే మార్చుకున్నా. సో ఏంటంటే గీత అనే పేరు సీత కష్టాలే తెచ్చింది చెప్పాలంటే. అదేంది సీత పేరు పెట్టుకున్న వాళ్ళు కష్టాలు పడతారంటారు, గీతకు కూడా ఉంటదా? గీత, సీత ఇవన్నీ అంటారు కదా. గీత అని పేరు పెట్టుకున్నా. మరి ఏమని లేదా మీ పేరెంట్స్? లేదు, ఆధార్ కార్డు గీత పర్వతనే ఉంటది. స్క్రీన్ నేమ్ నేను కల్కి అని పెట్టుకున్నా. స్క్రీన్ నేమ్ కల్కి. అంటే మా ఊర్లో ఎవ్రీ ఇయర్ దసరాకి అమ్మవారిని పెడతారు కదా మనకి. సో పెట్టినప్పుడు అమ్మవారి చీర కోసం లక్కీ డ్రా వేస్తారు అనమాట. లక్కీ డ్రా వేసినప్పుడు ఇప్పుడు మీరు కూడా రాసేస్తారు కదా రావాలి అని చెప్పి, అట్లా గత 4 ఏళ్ల నుంచి నాకే వస్తుంది. అబ్బా సూపర్. అంటే అంత అంత బిలీవా? యా, చెప్తున్నా కదా. ఐసి అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం ఉండాలి అనుకుంటే మంచి అవుతుంది. ఇది ఎక్కడ పాజిటివ్, మేము భక్తికి సంబంధించి చేస్తున్నాం కానీ ఇదంతా పాజిటివిటీ వైబ్ వెళ్ళిపోతుంది. నిజంగా తెలుసా, మనం పాజిటివ్ ఉండి అందరితో మంచిగా ఉండి మాట్లాడితే ఎంత బాగుంటుంది చెప్పు. ఇక మనసులో ఓడి పెట్టుకొని బయట మాట్లాడి అదొక యాక్టింగే. నాకు అట్లా ఉండడం రాదు. మరి ఈ యాక్టింగ్ చేయలేకపోయారా అగ్ని పరీక్షలా? మీరు ఇంకా క్వశ్చన్ దాటేసిర్రు మీరు. చెప్పండి. అయితే పెడితే ఎవ్రీ ఇయర్ కి మనకు చీర వస్తుంది కదా, దేవుని చెప్పినమాట, దేవుడా ఇంకా చాలు చీరలు బాగా ఇచ్చేసినారు, నాకు అవకాశం ఇప్పియండి అని చెప్పి మొక్కుకున్నా. ఎవ్రీ ఫ్రైడే నేను అమ్మవారి టెంపుల్కి వెళ్తా. ఎవ్రీ ఫ్రైడే హైదరాబాద్ లో ఎక్కడ అమ్మవారి టెంపుల్ ఉన్నా అక్కడికి వెళ్ళిపోతా. స్పెసిఫిక్ కదా, పోచమ్మ తల్లి, అన్ని దేవుళ్ళు ఒకటే కదా మనకి. సో అట్లా వెళ్తా. అంటే ఒక పాజిటివిటీ వస్తుంది అసలు. లైక్ ఎట్లా అంటే స్కూల్లో చదివేటప్పుడు నాకు అంటే తక్కువ మార్కులు వచ్చేది కదా, ఇంకా మా మమ్మీ ఎక్కువ మార్కులను చూసి చూడవే అని చెప్పి తిడతారు కదా. ఎందుకు మమ్మీ మనకంటే తక్కువ ఉన్నోళ్ళని చూసి ఆనందపడతా. ఓహో, ఆ కేటగిరీ. అయితే మనం లాస్ట్ బెంచ్ ఫ్రెండ్స్. లాస్ట్ బెంచ్ వల్లే ఏడుకోపోతారని మేధావులందరూ లాస్ట్ బెంచ్లలో ఉండి ఇప్పుడు మేధావులు అయిపోయారు, అందరికి ఇన్స్పిరేషన్ అయిపోయారు. మనము చదివింది ఒకటి అవుతుంది, చేసేది ఒకటి అవుతుంది కదా. ఇది ఆలోచించాలి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.